ఇంకా వస్తలేడు. ఎప్పుడు మార్కెట్కి పోవడో ఏమో. ఈ మహేందర్ బావ ఎటు పోయిండో ఏమో అసలు అర్థమవుతలేదు. మార్కెట్కి అందరు వస్తారు, మన ఎప్పుడు అమ్ముడు పోతాయో ఏమో. పోయిండు ఇంకా వస్తనే లేడు, ఏదో సచ్చినోడు. ఇప్పుడు కొత్తిమీర కట్టలు ఎప్పుడు తీసుకుపోతాడో ఏమో ఈ మహేందర్ బావ. ఎందుకు గిట్లా చేస్తాడో ఏమో, ఏడు చచ్చిండో ఏమో. అందరితోటి ముచ్చట్లు పెట్టుకుంటూ పోతాడు రోడ్డు మీదకి. పిలిచినా కూడా సర్ద చేయకుంటున్నాడు. ఎన్ని రోజులు చేస్తాడో ఏమో. ఇంకోటి ఉన్నది గోస. ఇంకా రానే వస్తలేడు. పోతుంది ఇంకా పిల్లాన్ని పట్టించుకుంటాడు వీడు. అయ్యో గోస, ఎప్పుడు కొంచెం పోవాలి మార్కెట్కు, ఎప్పుడు అమ్మాలి, ఈ బీరకాయలన్నీ వాస్తాయి, ఎప్పుడు తెంపాలి. నన్ను పొలంలో ఒక్కదాన్ని వదిలేసిపోయింది. ఇంకా అత్తలేడు, ఈ పొలంలో ఒక్కదాన్ని వాగేసిపోయింది. ఎప్పుడు వస్తాడో ఏమో. ఇంకా అత్తలేడు, ఏం చేస్తలేడు. పొద్దంతా పోతాడు. ఎప్పుడు వస్తాడో ఏమో. కొత్తిమీర ఎప్పుడు కొంచెం పోతాడో, బీరకాయలు ఎప్పుడు కొంచెం పోతాడో. తాగుపోతాడు, ఏడి చచ్చిండో ఏమో. పైసలేమో కావాలి కానీ పని వద్దు, బాడుకోవు దొంగ చచ్చినోడు. ఇట్లనో ఏమో, ఒక్కదాన్ని ఎట్లా పట్టుకోపోవన్నో ఏమో. ఇదంతా అక్కనే అందరు వస్తారు. అమ్ముడు పోతుందో పోదో ఈరోజు. చెప్పి వేస్ట్ వస్తాను మా అమ్మాయి బావకు. అక్కడో ఏమో, దోస్తులతోటే సరిపోతాను దానికి. తోటకూర కొంచెం, పాలకూర అంత ఏడవుతుంది ఒక్కదాంతోటి. మా మరిదేమో లేకపోయే, పిలిచి వేస్ట్ వస్తుంది కానీ దోస్తుల సాయిగా పట్టుకుంటూ పోతాను. ఎందుకు ఇట్లా చేస్తాను ఏమో అసలు అర్థమవుతలేదు. ఇంత చెప్పినా అంతే తాగుతుంది. టమాటాలు పోయాలి, ఇక్కడ పోయిందో ఏమో. అత్తమ్మ ఏమో లేదు. ఇదంతా ఎవరు కలిసి చావాలి. సంపుతాను నన్ను గడ్డి కలవడానికే పెళ్లి చేసుకున్నట్టున్నారు మా అత్తగారు. మంచిగా చెప్పినట్టు ఇంటనేమో మంచిగా ఉంది. మంచలం చేసుకోవాలి, మంచలం చేసుకోవాలి. ఒక్కరోజు అన్న పొలంలోకి రాడు, ఏం రాడు. మా అత్తమ్మ చూస్తేనే అట్లా, మొగలు చూస్తేనే ఇట్లా. తాగు సచ్చినో ఏడు చచ్చిందో ఏమో. ఇట్లా చేస్తాను ఏం అర్థం అవుతలేదు. టమాటాలు అమ్మిన వాళ్ళే మంచిగా తాగుడికి మాత్రం పైసలు అడుగుతాడు. పనులేమో అద్దిళ్ళకు. అలసందకాయలు ఎన్ని కాసినాయో. కలిసిన దానికి పేరు మంచిగా ఉన్నది. పురుగేమో బాగా పట్టింది. ఇంతగానం కాసినాయి. మందు కొడతలేరు, ఏం కొడతలేరు. దీన్ని పట్టించుకుంటలేరు. ఇంకా అంత పురుగే. ఇట్లయితే ఇంకా అమ్ముడు పోతాయి. కాయలే ఉన్నాయి, గుత్తులు ఉన్నాయి కాయలు. పొలం అంతా నాశనం అవుతాను కానీ పట్టించుకుంటలేడు. ఈ కాయలు కాసినాయి. ముద్దు ఉన్నాయి కాయలు. అయ్యో పురుగులు పడ్డాయి, అంత పురుగే. మందు కొడదామంటున్నా నాకు గుర్తు రావాలి. గుత్తి గడ్డే ఉన్నదా, గుత్తి కాయలు కాసినాయా, మంచిగా గుత్తులు పడ్డాయి. ఇంత చక్కగా ఉన్నాయి కాయలు. అమ్మమ్మ మహేందర్కి ఇట్లా వచ్చిందా పనికి? రాలేదురా, కనవాళ్ళే మరి.
రాలేదా మరి పనికి వస్తానన్నాడు అక్క ఈరోజు రాలేదు కనవాలి కూరగాయలన్నీ అమ్మకొచ్చిన ఇంత లేడు టిఫిన్ బాక్స్ అయితే లేదు మీకు వచ్చిందని వచ్చింది అన్నయ్య వారం అయితే అంతే రాక అప్పుడెప్పుడు పోయిన వారం వచ్చింది డబ్బులు తీసుకున్నాడు రోజు పొద్దున్న తాగచ్చులేదు తాగచ్చుడే ఇక్కడ పండుకోడు కానీ పచ్చిపోకట ఇంటికోకట డబ్బులు ఇచ్చేటప్పుడు ఫోన్ చేస్తే అయిపోతుండే అన్న మీ నెంబర్ లేకుండా అమ్మా నాకు డబ్బులు ఇవ్వలేదు మేస్త్రి ఏమి ఇవ్వలేదు అంటే అన్నాడు ఇక తాగుటోళ్ళకి ఎన్నో చెప్తారు ఇక దాని ఇంట్లో కూరగాయలు అమ్ముకునేమో నేను ఉంటానా నేనేమో పనికి రమ్మంటే బాక్స్ పెట్టుకుంటాను పోయి చెట్ల కింద అంటాను ఏదో అయిపోతాను